అనే పాట 127వ పాట. చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు నీవేనయ్యా, నీవేనయ్యా మాకు నీవేనయ్యా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను గోజాడిన చాలు నా గుండె గుడిలో. దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా,
భాగ్యమున్నా చాలు, నేను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నేను గోజాడిన చాలు, నా గుండె గుడిలో స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో గోజాడిన చాలు, నా గుండె గుడిలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి మహింపరుద్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి
నిలబడిన ఆపత్కాలను ఆదుకున్న వాడిని, ఆత్మ తైలంతో అభిషేకించిన వాడిని మనం ఆరాధిద్దాం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము నీచి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము నీచి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేను. అందరూ కలిసి పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆయన కృప దయ లేనిది మన జీవితాలు ఏమి ఉంటాయో అది ఊహించలేము. నీ కృప నాకు చాలు, ఆయన కృపే మనకి చాలు. ఆయన కృప లేనిదే మనం బ్రతుకులేమని జ్ఞాపకం చేసుకుని, ఆయన దయ లేనిదే మనం బ్రతుకులేమని జ్ఞాపకం చేసుకుని, ఆయన చూపిస్తున్న కృప దయ ప్రేమను బట్టి మన రెండు చేతుల పైకెత్తి మనకున్నదంతటితో మన ఆశ తీరా ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం, నీకే వందనాలు చెల్లిస్తున్నాం రాజా. రాజా నీకే వందనాలు,
తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడానికి వందనాలు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనే మన పరిహారి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆరాధిద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, మన కృంగించే బాధలు ఎన్నున్నా, మన నష్టాలు శోభిల్నా, ఆయనే మన పరిహారి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సాతాను వెంబడించిన, మన శత్రువు మనల్ని ఎదిరిస్తున్నా, పొల్లెందులో మనం చుట్టినా, ఆయనే మన పరిహారి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మణిమాన్యాలు లేకున్నా, వేదనలు మనం వేధించిన, నరులెల్లలు మనం విడిచిన, ఆయనే మన పరిహారి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే మన ఆధారము. ఆయన ప్రేమకు సాటి ఎవరు లేరు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవిత కాలమంతా ఆయనే మనం పాడిస్తుందాం, ఆయనే మనం ఆరాధిద్దాం. అందరూ నోరు తెరిచి మనకున్నదంతటితో ఆశ తీరి ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని ఆరాధిస్తున్నాం, యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం, తండ్రిని ఆరాధిస్తున్నాం దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పరిశుద్ధుడు ప్రభా నీకు వందనాలు, నీ మహోన్నతుడు ప్రభా నీకు వందనాలు, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజుల రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, ప్రభువుల ప్రభా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు. మనందరం కలిసి యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి అని పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే మా పరిహారి, మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలనే, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, మా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మరి మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మరి మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ విడిచిన ప్రియ ప్రభువే పరిహారి. నరులే
ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నా పరిహారి, మా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే మా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే మా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే మా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే మా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. మా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను, మా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. యేసే యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, మా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే 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 నా పరిహారి. దేవా నీవే మా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే మా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. మా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను, మా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. ఆయనే మన పరిహారి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఆయనే మన పరిహారి. ఆయన తప్ప మనకి వేరే ఆధారము లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలా ప్రేమించేవారు ఎవరు లేరని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవిత కాలం అంతా ఆయన్ని స్తుతిద్దాం. ప్రపంచమంతా తలకిందులు అవుతున్నా, రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నా, మరో నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నా, ఆయనే మన పరిహారి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే మన పరిహారి. ఆయన తప్ప మనకి వేరే వారు ఎవరు లేరు. ఆయనలా ప్రేమించేవారు లేరు, ఆయనలా ఆదరించేవారు లేరు, ఆయనలా స్వస్థపరిచేవారు లేరు, ఆయనలా మనల్ని నడిపించేవారు ఎవరు లేరు. సర్వశక్తిమంతుడు ఆయన. ఉదయకాల సమయంలో మన హృదయాలను ఆయన సమర్పించుకుందాం, మన జీవితాలను ఆయన సమర్పించుకుందాం. మన మంచి కాపురికి సమస్తము సమర్పించుకుందాం ఈ దినం. సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నిలుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము
కలతనివ్వదు. మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపు. ఈ దినం సదా, ఈ దినం సదా నా యేసుకే సదా, నా నాథుని ప్రసన్నత. అందరూ పాడదాం. ఈ దినం సదా, ఈ దినం సదా మా యేసుకే సదా, నా నాథుని ప్రసన్నత నా తోడ నడుచు. పరిశుద్ధుడా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం సదా ప్రభానికి సమర్పించుకుంటున్నాం. మాకున్నదంతా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా సర్వం నీవే దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప కొరకు, నీ దయ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప లేనిదే ప్రభా మేము ఊహించలేము, నీ దయ లేనిదే ప్రభా మేము బ్రతకలేము ప్రభా. అందుబట్టి నీకు వందనాలు ప్రభా. పూర్తిగా మీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. నిన్ను మహింపరుస్తున్నాం. మా జీవిత కాలం అంతా ప్రభా నిన్ను పాడి స్తుతిస్తాం, నిన్ను గణపరుస్తాం. ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తాం. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసునామమున నడుచున్నాం తండ్రి. సరే, దేవుని వాక్యం వెళ్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. పోయిన వారం ఇదే వాక్యంలో నుంచి మీతో మాట్లాడడం జరిగింది. పోయిన వారం నేను ఆశించింది 13, 14, 15, 3 వచనాలు కూడా మాట్లాడతాను అని భావించాను, కానీ 13 కూడా పూర్తి కాలేదు. కానీ మరలా పోయిన వారం సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. అయితే పోయిన వారం మాట్లాడిన విషయాలు మాట్లాడిన కానీ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాం. ఇలాంటినాడు, ఫర్ యూ హ్యావ్ బీన్ కాల్డ్ టు లివ్ ఇన్ ఫ్రీడమ్. క్రైస్తవులముగా దేవుడు మనకి ఇచ్చిన పిలుపేదనగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడం కొరకు మనల్ని పిలిచాడు. For you have been called to live in freedom, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్వతంత్రంగా ఉండుట కొరకే మనం పిలువబడ్డాం. బట్ డోంట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ టు సాటిస్ఫై యువర్ సిన్ఫుల్ నేచర్. కానీ దేవుడు మీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మీ పాప నైజాన్ని సంతృప్తిపరచడానికి మీరు ఆ స్వాతంత్ర్యాన్ని వాడకండి అని చెబుతూ, ఇన్స్టెడ్ దానికి బదులుగా యూజ్ యువర్ ఫ్రీడమ్ టు సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు సేవ చేయడానికి మీరు ఆ స్వాతంత్ర్యాన్ని వినియోగించండి అని NLT తర్జుమాలో చేశాడు. మెసేజ్ అని ఇంకొక తర్జుమా ఉంది. ఈ తర్జుమా చూసినట్లయితే అందులో మనకు కావలసిన భాగం, జస్ట్ మేక్ షూర్ దట్ యు డోంట్ యూజ్ దిస్ ఫ్రీడమ్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ డిస్ట్రాయ్ యువర్ ఫ్రీడమ్. అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యాన్ని మీకు నచ్చినట్టుగా చేసుకోవడానికి ఒక సాకుగా దాన్ని ఉపయోగించుకోకండి. అలా చేసినట్లయితే జరిగేది ఏదనగా మీకు మీరే స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అండ్ డిస్ట్రాయ్ యువర్ ఫ్రీడమ్, లేదా నీ స్వాతంత్ర్యాన్ని మీరు నాశనం చేసుకుంటారు. కనుక జాగ్రత్త, బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్రీడమ్ ఆర్ యు మే డిస్ట్రాయ్ యువర్ ఫ్రీడమ్. ఈ స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ స్వాతంత్ర్యాన్ని మనం పాడు చేసుకుంటాం, నాశనం చేసుకుంటాం. స్వాతంత్ర్యాన్ని కోల్పోతే జరిగేది ఎదురుగా బానిసత్వంలోనికి వెళ్ళిపోతాం. మరి మన అదుపులో ఏముండదు, మన ఇష్టం ఏముండదు, ఇక మనం నచ్చినట్టుగా మనం ప్రవర్తించలేము. స్వాతంత్ర్యాన్ని కోల్పోతే బానిసత్వం చాలా బాధాకరమైన పరిస్థితి. దాని నుండి మన దేశాన్ని, అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని బిడ్డమైన మనందరము కూడా పాపములో శాపములో బానిసలుగా ఉంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు విడుదలనిచ్చాడు. ఆయన సిలువ యందు మరణము ద్వారా మనకు విమోచన, మన పాపములకు క్షమాపణ, పాపము మరణము యొక్క ఏలుబడి నుండి
ప్రభు మనలను విడిపించారు. తరువాత ఈ స్వాతంత్ర్యాన్ని మనం సరిగ్గా కాపాడుకోకపోతే జరిగేది ఏదనగా, బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీడమ్ యూ మే డిస్ట్రాయ్ అదర్స్. నిన్ను నీవు నాశనం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా నాశనానికి కారణమవుతావు. అండ్ యూ టు మైట్ బి డిస్ట్రాయిడ్. ఇతరులు నాశనం చేస్తూ నేను నాశనం చేసుకుంటూ జీవించే పరిస్థితి. కనుక ఈ దినమందు మాట్లాడే ఆశిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏదనగా, ఈ స్వాతంత్రంతో పాటు విత్ ఫ్రీడమ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. స్వాతంత్రంతో పాటు బాధ్యత మనకు వస్తూ ఉంది. పౌలు ఈ బాధ్యతల గురించి మాటి మాటికి ముఖ్యంగా కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. కొన్ని వచనాలు చూసి ఎక్కువైన భాగం వాక్యం చదవాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే పౌలు అంటున్నాడు ఇక్కడ, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. మళ్ళా అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. యు సే ఐఎమ్ అలౌడ్ టు డూ ఎనీథింగ్. పౌలు అంటున్నాడు, మీరు అంటున్నారు కూడా, యు సే ఐఎమ్ అలౌడ్ టు డూ ఎనీథింగ్. నేను ఏదైనా చేయవచ్చు, నాకు ఆ స్వాతంత్ర్యం ఉంది. తర్వాత ఇదే మాట మళ్ళా 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూస్తే, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. మళ్ళీ ఇంకోసారి అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయు. ఇక్కడ 2 వచనాలు చూసినప్పుడు అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది అనే మాట 2 సార్లు రిపీట్ చేసి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు అంటున్నారు మాకు స్వాతంత్రం, మా ఇష్టం మాకు లేదా, మాకు స్వేచ్ఛ లేదా, మాకంటూ ఒక విధానము లేదా, అంతా మీరు చెప్పినట్టు నడుచుకోవాలా, మీ మాది పద్ధతి కాదా అని ప్రశ్నించే పరిస్థితి. అంటాడు అన్నీ మీ స్వాతంత్రం ఉంది, కాదనడం లేదు, కానీ స్వాతంత్రం ఉన్నంత మాత్రం చేత మీరు చేసేది అంతా కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఎవరికి మంచిది అంటే మీకు మంచిది కాదు, మీతో ఉన్న మిగతా వారికి కూడా ఇది మంచిది కాదు. ఇది ఒకవేళ మనకు మంచి చేసి ఇతరులు నష్టం చేస్తే పోన్లే మనమన్నా బాగున్నాం అనుకోవచ్చు, కానీ ఈ స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేస్తే జరిగేది ఏదనగా మనకి నష్టం, ఇతరులకు కూడా నష్టం కలుగజేస్తుంది. కానీ అందరికీ నష్టం కలిగజేసేది ఎందుకు ఈ స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగపరచాలి అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. స్వాతంత్రం ఉంది, నచ్చినట్టుగా చేస్తాం, కానీ దీని వలన మనకి లాభం లేదు, మిగతా వారికి ఎవరికి కూడా లాభము లేదు. ఇంకా దానికి బదులుగా మనకి కష్టం కలుగజేస్తుంది, మిగతా వారికి కూడా కష్టము కలుగజేస్తుంది. అది మాత్రమే కాకుండా ఇంకా మనం ఆలోచన చేస్తే, ఇంకా వాక్యంలో వెళితే మనకి మన చుట్టూ ఉన్న వారికి నష్టం మాత్రమే కాకుండా ఆ నష్టం ప్రాముఖ్యంగా ఏది ఆ నష్టం అనగా దేవుని నుండి దూరం అయిపోతాం. దేవునితో ఉన్న సరైన సంబంధం, రైట్ స్టాండింగ్ మనం కోల్పోతాం. ఆ రైచియస్నెస్ని, ఆ నీతిని మనం కోల్పోతాం. ఎప్పుడైతే దేవునితో సంబంధం కోల్పోతుందో నిత్యత్వానికి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒకవేళ నష్టం ఈ జీవితకాలం మట్టుకే నష్టమైతే, ఈ జీవితకాలం మట్టుకే బాధ అయితే సరే ఒప్పుకుంటాం, కానీ ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాకుండా నిత్యత్వానికి కష్టం మనకి ఇతరులకు కలుగజేస్తున్నప్పుడు మన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మనం చదివిన వాక్య భాగం 12వ వచనం చూసిన భాగం, అక్కడ సందర్భం అంతా దేని గురించి రాస్తున్నాడు అంటే లైంగిక పరమైన పాపం, టాక్స్ అబౌట్ సెక్షువల్ సిన్, సెక్స్ గురించి, సెక్స్ సంబంధించిన పాపాన్ని గురించి రాస్తూ అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది అని అంటూ ఉన్నాడు. అది 2వ భాగము మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో 2 సార్లు మళ్ళీ నాకు అన్ని స్వాతంత్రం ఉందని ఆ సందర్భం ఏదనగా అక్కడ హీ టాక్స్ అబౌట్ ఫుడ్ అండ్ ఐడోలట్రీ. అక్కడ మాట్లాడుతూ దేని గురించి, ఆహారం గురించి, తర్వాత విగ్రహారాధన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
కానీ ఈ రెండు ఈరోజు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే మొదటి భాగం 1 కొరింథీ పత్రిక 6 అధ్యాయం 12వ వచనం నుండి 7 అధ్యాయం 40 వరకు ఉన్న భాగాన్ని మొదట మనం చూద్దాం. అయితే దానికి ముందు దయచేసి 6 అధ్యాయంలోనే 9 నుండి 11 వచనాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీ పత్రిక, అందరూ బైబిల్ తీయండి, బైబిల్ ఉన్నవారు లేనివారు స్క్రీన్ మీద చదవండి. 1 కొరింథీ పత్రిక 6 అధ్యాయం 9 నుండి 11 వచనాలు. ఇంతకుముందు ఒకసారి చెప్పాం, అందరూ బైబిల్ తీసుకొని రావాలని. తీయండమ్మా. 1 కొరింథీ పత్రిక 6 అధ్యాయం. అందరూ దయచేసి బైబిల్ పట్టుకొని రండి, తీసుకొని రండి, మంచిది. అది మీరు ఎక్కడ వెళుతున్నారో తెలుస్తుంది, చర్చికి వెళ్తారో తెలుస్తుంది, ఒక సాక్ష్యం ఉంటుంది. ఎంతమంది బైబిల్ తేలేదు? వద్దులేండి, తెచ్చినవారు చూపించండి బైబిల్, సంతోషిస్తాం. తెచ్చినవారు బైబిల్ ఎత్తాం, పైకెత్తాను. మీకు సిగ్గెందుకు? తాగిపోతే మీరు సిగ్గుపడాలి. తెచ్చిన బరువు అయితే పర్లేదు, 2 చేతులు పైకెత్తాను. బాడీ బిల్డింగ్. అందరూ తెరవండి, తెచ్చేవారు అందరూ తెరవండి. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఆరో అధ్యాయం 9 నుండి 11 వరకు చదువుతున్నాను నేను. 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? ఇక్కడ తెలుగులో అన్యాయస్తుల మాట వాడాడు. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే, డోంట్ యు రియలైజ్ that those who do wrong will not inherit the kingdom of God. మీకు తెలియదా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీకు తెలియదా? ఏమిటి ఆ ప్రశ్న అంటే, తప్పు చేస్తున్నవారు, పొరపాటు చేస్తున్నవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరరు. డోంట్ యు రియలైజ్ దట్ దోస్ హూ డూ రాంగ్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తప్పు చేస్తున్నవారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరరు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు అని అంటే, మనకున్న స్వాతంత్రం దేవుడిచ్చింది దేని కొరకనగా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవుని రాజ్యాన్ని మనం అనుభవించడానికి. అది మనం పొందలేము, అనుభవించలేము అని అంటే దాని అర్థమేదనగా, దాని అర్థం ఏమిటి? చీకటి రాజ్యానికి వెళ్తాం. ఆ చీకటి రాజ్యంలో ఏడుపును, పండుగొరుకుటయు, నిత్య నరకాగ్ని గుండం. కనుక చాలా స్పష్టంగా ఉంది. ఈ మాటలు అన్యులకు రాస్తున్న మాటలు కాదు, క్రైస్తవ సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘానికి, కొరింథీలో ఉన్న పరిస్థితులు పౌరులకు, క్లోయ ఇంటి వారి ద్వారాను ఇంకా ఆయా రీతిగా సమాచారం తెలుసుకుని వారిలో ఉన్న తప్పులు, పొరపాట్లను ఎత్తి చూపిస్తూ, సరిచేస్తూ ఈ ఉత్తరాన్ని వారికి రాస్తూ ఉన్నాడు. కనుక అంటున్నాడు, డోంట్ యు రియలైజ్ దట్ దోస్ హూ డూ రాంగ్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి అని వివరణిస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ మనం చూస్తే, అయితే ఏమిటా తప్పు? వాట్ ఈస్ ద రాంగ్? తప్పు చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మీకు తెలుస్తుంది కదా. క్రైస్తవులు మీకు తెలిసి ఉండాలి. పాపము నుండి విడిపించబడ్డాం. అయితే పాపములో కొనసాగడం, మరలా తిరిగి పాపం చేయడం, అది ఎంత ఘోరమైనది మీకు తెలియదా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మీకు తెలుసు కదా. అయితే ఆ తప్పు ఏమిటి? వాట్ ఈస్ దట్ రాంగ్? ఏమిటా తప్పు అని అంటే ఇక్కడ అంటున్నాడు, మోసపోకుడి. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ తర్జుమాలో మోసపోకుడి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. దోస్ హూ ఇండల్జ్ ఇన్, ఏ ఏ విషయాల్లో మీరు చేస్తూ ఉంటారో మీరు మోసపోకండి. అవి చేస్తే తప్పనిసరిగా మీరు తప్పు చేస్తున్నారు. మీరు తప్పు చేస్తే దేవుని రాజ్యానికి మీరు దూరం అవుతున్నారు. దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. నిత్యత్వానికి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. కనుక ఏమిటి మనం చేస్తున్న తప్పు అని అంటే, జారులైనను, సెక్షువల్ సిన్, జారులైనను అనగా లైంగిక పరమైన పాపం, లేదా విగ్రహారాధకులైనను, వర్షిప్ ఐడల్స్, విగ్రహాలను ఆరాధించేవారైనను, వ్యభిచారులైనను, తెలుగులో ముందు చదివేస్తాను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కానేరు అని అంటే సెక్షువలీ పాపం చేస్తున్నవారు, లైంగికపరమైన పాపం, వ్యభిచారం చేస్తున్నవారు, లేక విగ్రహాలను ఆరాధిస్తున్నవారు, లేక ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, మేల్ ప్రాస్టిట్యూషన్ అనగా పురుషులు స్త్రీల వలె వ్యభిచారం కొరకు అందుబాటులో ఉండే పరిస్థితి, ఆ పరిస్థితి చేస్తున్నవారు. ముఖ్యంగా కొరింథీ ఆ పట్టణము వివరాలను చెప్పడానికి సమయం లేదు, కానీ చాలా భయంకరమైన నగరం అది, కాస్మోపాలిటన్ సిటీ అది చూసినప్పుడు భయంకరమైన పాపము జరుగుతున్న పరిస్థితి. అది వ్యాపార కేంద్రము కనుక అనేక రకాల ప్రజలు, ఆయా జాతులకు చెందిన వారు అక్కడ వచ్చి పోతున్న పరిస్థితి కనుక పాపము విస్తృతంగా విశృంఖలంగా జరిగే పరిస్థితి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అక్కడున్న దేవాలయాలు, అక్కడున్న మందిరాలు, అంటే క్రైస్తవ మందిరాలకు వచ్చే విగ్రహాలకు సంబంధించిన మందిరాల్లో వారికి దేవదాసీలు ఉండేవారు కనుక వారు అక్కడ వేశ్యలుగా ఉంటూ వచ్చిన వారందరితో వారు సాంగత్యం చేస్తూ అది ఒకంగా దైవభక్తి కింద పరిగణించే లెక్క చూసే పరిస్థితి వారికి ఉండింది. కనుక ఈ వ్యభిచార సంబంధమైన విషయాలు అవన్నీ కూడా అన్య దేవతా విగ్రహారాధనలో ఇవిడి ఉన్నాయి. ఆ పట్టణంలో చాలా అధికంగా అవి ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ సంఘమా, మీరు చుట్టూ ఉన్న ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి వారి వలె మీరు ప్రవర్తిస్తే జరిగేదలుగా దేవుని రాజ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు. కనుక జాగ్రత్త. పురుష సంయోగులైనను అనగా పురుషులతో దాన్ని గే అంటారు. మన దేశ ప్రపంచం అంతా కూడా ఇది చూస్తూ ఉన్నాం. వారు చాలా ఎక్కువైపోతూ ఉన్నారు. ఎక్కువైపోయి ఇంకా చెప్పాలంటే వారికి హక్కులు, గే రైట్స్ మాకున్నాయి, మా ఇష్టం, మగవారు మేము పెళ్లి చేసుకుంటాం, అలాగే ఆడవాళ్ళతో కలిసి జీవిస్తాం అనే ఈ పరిస్థితులు తర్వాత ఇంటికి తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయం 2వ భాగం మీరు చదువుకుంటే చాలా విషయాలు అక్కడ మనకి కనబడతాయి. ఈ రకమైన పాపములు చేస్తూ ఉన్నవారు. తర్వాత ఇంకా అంటున్నాడు థీవ్స్, దొంగతనం చేస్తావు. దొంగలంటే ఇంటికి కన్నం వేసి ఇంట్లో దోచుకునే వారు మాత్రమే కాదు. దొంగతనం అన్నప్పుడు మన ఆఫీసుల్లో కానీ, మన పనిచేస్తున్న స్థలాల్లో కానీ, జేబుల్లోనికి ప్యాంటుల్లోకి నొక్కేస్తున్న విషయాలు, అది చిన్న పెన్సిల్ కావచ్చు, పెన్ కావచ్చు, కాగితం కావచ్చు, ఇంకేదైనా సరే దొంగతనం అన్నది ప్రతిదీ కూడా చిన్న పెద్ద దొంగతనం లేదు. దేవుని దృష్టిలో అంతా ఒకే సమానమని మనవి చేస్తూ ఉన్నాం. థీవ్స్ ఆర్ గ్రీడీ పీపుల్. ఇంకా అంటున్నాడు, తెలుగులో ఏముంది అక్కడ, లోబుల ఆరాధ్యం, దొంగలైనను లోబులైనను అనగా గ్రీడీ, దురాశ, వారికి కాని దాన్ని వారికి కావాలి. లోబత్వం అనగా ఎంగిలి చేతితో కూడా కాకిని అంటే ఎందుకంటే అది కాకి తినేస్తుందని బాధ, అది ఆ మీద కూడా మనకే ఉండిపోవాలి. లోబత్వం ఇది కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యం. కనుక దేవుని బిడ్డలు, తర్వాత దీనికి వేరే మాట్లాడతాను, దేవుని బిడ్డలమైన మనము రాజు యొక్క కుటుంబానికి చెందినవారు, రాజులకు చెందినవారు, రాజుల వలె మనం ఎలా ఉండాలంటే దాతృత్వం కలిగి నా రాజ్యంలో సగం రాసి ఇచ్చేస్తున్నట్టు ఉండాలి. ఆ రాజు వలె మనం ఇచ్చేవారంగా, దాతృత్వం కలిగిన వారంగా మనం ఉండాలి తప్ప లోబత్వం అనేది క్రైస్తవునికి ఎంత మాత్రము కూడా పనికిరాదు. అది తప్పు. దానికి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. త్రాగుబోతులైనను తప్ప అండి, మా ఇష్టం అండి, మా డబ్బుతో మేము తాగుతున్నాం, ఇంకా గవర్నమెంట్ మమ్మల్ని ప్రోత్సహిస్తుంది, గవర్నమెంట్ని మేమే నడిపిస్తున్నాం. మరి ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు, త్రాగితే కరోనా రాదు, త్రాగితే ఏ జబ్బు రాదట, ఒకేసారి ఎక్కడ గోతులపడి వస్తారు గౌరవ మర్యాదలు లేకుండా. త్రాగుబోతులైనను, ఇంకా దూషకులైనను, అబ్యూజివ్, దూషకులు. నోరు విప్పితే మంచి మాట రాదు. కొంతమందికి తెలిసిన చరిత్ర, వారి గురించి కదిలించామనుకోండి, ఎవరో ఒకరి గురించి చెడ్డే చెబుతారు తప్ప ఎవరిలో ఏ మంచి కూడా ఎప్పుడు చెప్పరు. లేకపోతే కొంతమంది వారి ప్రవర్తన ఎలాగుంటుందని అంటే ఎప్పుడు కూడా ఇతరులను బాధించడమే, అబ్యూజివ్గా మాటలు కానీ చేష్టలు కానీ, వారు చేసి దేన్ని కూడా అభినందించబడు. ముఖ్యంగా తల్లిదండ్రులు, తండ్రి ఇంటికి రాగానే పిల్లలు ఎదురెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని తిట్టారనుకోండి, గెసిరాడు అనుకోండి, ఆ పిల్లలు ముఖం మార్చుకొని బాధపడిపోయి వెళ్ళిపోతారు. అబ్యూజివ్ పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు వారు ముందు కనబడితే వీరొక ఎక్స్ట్రా మనకి బ్యాగేజ్ లాగా ఉన్నారు, లగేజ్ లాగా ఉన్నారు, మీరు పోతే బాగుండు అన్నట్టుగా వారిని అసహించుకునే అబ్యూజివ్నెస్ ఒకవేళ మనలో ఉంటే అది కూడా తప్పు. మన పిల్లలు, మన కుటుంబం, భార్య భర్తల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం ఉండాలి తప్ప ఒకరొకరు అబ్యూజ్ చేసుకునే పరిస్థితి, ఒకరొకరు పాడు చేసుకునే పరిస్థితి ఉండకూడదు. దోచుకుని వారైనను, పైన దొంగలు అన్నాడు, ఇక్కడ కింద దోచుకుని వారు అన్నాడు. ఇంగ్లీష్ సచివాలు అంటాడు చీట్ పీపుల్.
మనుషులను మోసగించేవారు. ఇది బాగా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. నమ్మక ద్రోహాలు ఎక్కువైపోతున్నాయి. చీటింగ్ ఎక్కడ చూసినా మోసమే. ఎవరు చెప్పింది ఇది నిజమని నమ్మడానికి వీలు లేని పరిస్థితి బయట ఉంది. వాళ్ళు చేస్తున్నారు. ఎన్నిసార్లు మోసం చేస్తాం అలా మోసంలో పడుతూ ఉంటారు. సాధారణ చూడ ఏదో స్కీములు వస్తాయి. 1000 రూపాయలు ఇస్తే మీకు 10,000 ఇస్తాం, లేకపోతే 100 రూపాయలు కడితే మీకు ఇదిగో రేక్షలు తప్పేలా కొన్నామండ అంతా కూడా మీకు ఇంటికి దోచి ఇచ్చేస్తాం అంటే గబగబా కట్టేస్తారు. ఒకసారి మోసపోతారు, పోలీసుల దగ్గరికి వెళ్తారు, కంప్లైంట్ చేస్తారు. పోలీసుల దగ్గరికి వెళ్ళిన బాధ ఏమిటంటే పోలీసులు కూడా మోసంలో పడిపోయారు. ఎన్నిసార్లు పడినా మళ్ళీ అదే మోసంలో పడుతూనే ఉంటారు. వాళ్ళు మోసం చేస్తూ వారు మోసగించే వారిది మోసగించబడ్డం వీరి పని అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. మోసగించబడద్దు, ఇతరులు మోసగించకండి. లోకంలో మోసముతోనే వ్యాపారము జీవన విధానం కొనసాగుతుంది. కానీ దేవుని యొక్క బిడ్డలముగా మనం ఎవరిని మోసము చేయడానికి వీళ్ళు. డోంట్ చీట్ పీపుల్. మిమ్మల్ని నమ్మిన వారిని మీరు మోసం చేయకండి. దేవుని రాజ్యములకు వారసులు కానేరు అని నుంచి మరి ఇంకోసారి చెప్పి మన 11 అన్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటుంది. అందరూ కాదు కానీ మనలో కొందరు ఈ స్థితిలో ఉన్నవారం. ఏ స్థితిలో ఉన్నవారం? మళ్ళీ ఆ లిస్ట్ ఏమిటా లిస్టు? వ్యభిచారులు గాను, తర్వాత వ్యభిచారులు, విగ్రహారాధకులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారు. ఇవన్నీ ఒకప్పుడు మనం చేస్తాం. మళ్ళీ కొంతమంది అయితే అంటున్నాడు, యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. We were once like that. Some of us were once like that. But now we are made right with God. దేవుని ఆత్మ మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇంగ్లీష్ చదివాలు అంటాడు, యు ఆర్ మేడ్ రైట్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధంలోనికి మీరు తీసుకుని వచ్చారు. మీ పాపములన్నీ కూడా తొలగించబడ్డాయి, క్షమించబడ్డాయి. దేవునితో మంచి సంబంధంలో వచ్చారు. ఆ మంచి సంబంధమే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ నే రైచియస్నెస్ అని, నీతి అని సంబోధిస్తారని మనవి చేస్తూ ఉన్నాను. ఇతని మంది కూడా మనం అందరము కూడా రక్షించబడిన వారు. ఒకప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. అయితే మరలా అవి కనబడుతూ ఉంటే ఏం చేయాలి? పర్లేదండి, అలవాటు అయిపోయింది, తప్పేం కాదు, దేవుడు మమ్మల్ని క్షమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, మనం ఎన్ని చేసినా మమ్మల్ని ఏమి శిక్షించలేదు, దండించలేదు, గద్దించలేదు. కీర్తనలు ఉంటుంది, నీవు కూడా మా అలాంటి వాడివే అని అనుకుని కొంతమంది దొంగ చూస్తే దొంగతో ఏకీపిస్తారు, వ్యభిచారం చూస్తే వ్యభిచారంతో కలిసిపోతారు. ఇంకా మరి వీరు వారిని వ్యత్యాసం ఎవరితోనే మిళితమైపోగలరు, నీళ్ళు పాల్లో కలిసిపోగలిగిన పరిస్థితి. అది పద్ధతి కాదు. అయితే దేవుడు ఊరుకుంటాడని ఊరుకుంటే ఒకనొక దినమందు మన ముందు ఇవన్నీ పెట్టాను గద్దించినప్పుడు మనం పోగొట్టుకునేది ఏదంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, దేవునికి రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అది పోయింది అని అంటే ఆటోమేటిక్గా మనం ఎక్కడ వెళ్ళిపోతాం అనగా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. అంత ప్రమాదం మన ముందు ఉంది. కానీ దయచేసి మనం సమర్థించుకోవడానికి మనము ఏం పర్వాలేదు అన్నట్టుగా వెళ్ళిపోవడానికి దయచేసి ఇష్టపడొద్దని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. తరువాత 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూస్తే 7వ అధ్యాయం 40 వరకు ఇదంతా కూడా చదవాలని ఆశిస్తున్నాను. నా మాటల కంటే నా వ్యాఖ్యానం కంటే వాక్యం వినడం మంచిది. కానీ ఒకవేళ నేను వ్యాఖ్యానిస్తే మీరు అనుకోవచ్చు నాకు తోచింది లేకపోతే నాలో ఉన్నది మీకేదో వాక్యం అన్నట్టుగా చెప్పేస్తాను భావించవచ్చు. కనుక వాక్యాన్ని చదువుతాను, వినండి శ్రద్ధగా. అందుకే వాళ్ళ బైబిల్ అందరూ తెచ్చారని అడుగుతూ ఉన్నాను. తెరవండి, బైబిల్లో ఉందా లేదో చూసుకోండి. అది చూచి దానికి ఒకవేళ ఏదైనా అవసరమైతే నేను అక్కడక్కడ వ్యాఖ్యానం చేస్తాను. ఇక ఈ సందర్భం ఏదైనా అవాయిడ్ సెక్షువల్ సిన్, లైంగిక పరమైన పాపము చేయకండి, చేయడానికి దూరంగా ఉండండి, దాన్ని అవాయిడ్ చేయండి. 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబర్చుకొనబడనొల్లను. ఐఎమ్ అలౌడ్ టు డూ ఎనీథింగ్. నేను ఏదైనా చేయవచ్చు.
బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అన్నీ నాకు మంచివి కాదు. ఇంకా అంటున్నాడు, దేని చేత లోబర్చబడడం వల్లను ఐ మస్ట్ నాట్ బికమ్ అ స్లేవ్ టు ఎనీథింగ్. లోబర్చబడ్డం అంటే ఊరికినే లోబడ్డం మాత్రం కాకుండా బానిస అయిపోవడం. నేను దేనికి నేను బానిస కాకుండా నేను ఉంటాను. అన్నీ చేయడం స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేసినప్పుడు జరిగేది ఎదురుగా నువ్వు బానిసత్వంలో వెళ్ళిపోతున్నావు. స్వతంత్రుడు అనుకుంటూ స్వాతంత్రంలో నేను ఏదో కార్యాలు చేస్తున్నాను అనుకుంటూ జరుగుతున్నది ఎదురుగా నువ్వు బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త అని అపోస్తలుడు పౌలు కొరింథీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ, ఈ దినమందు అదే వాక్యాన్ని పాలకొండలో ఉన్న గుడ్ న్యూస్ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ఇక నీ వాదన ఏముంటుందంటే, ఒక లోకోక్తిని వారు తీసుకుంటూ అక్కడ కొరింథీలో ఉన్న క్రైస్తవ సంఘం, అన్యుల గురించి మాట్లాడట్లేదు నేను, క్రైస్తవ విశ్వాసం అంటున్నారు, భోజనం దేనికి ఉందండి? కడుపు కోసమే కదా. అనగా ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది కదా, ఆకలి తీర్చబడడానికి భోజనం ఉంది కదా, భోజన పదార్థం కడుపునకు, కడుపు భోజన పదార్థాలు నియమింపబడి ఉన్నాయి కదా, ఇది కదా ఉన్నది. కనుక ఇది ఆకలి అనేది మనిషి యొక్క ప్రాథమికమైన అవసరత. కనుక ఇక్కడ వీరు కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులు, రక్షించబడిన క్రైస్తవులైన వారు చెబుతున్న మాట, ఆకలి ఎలాగో లైంగికపరమైన వాంఛ కూడా అంతే. ఆకలి ఎంత సమర్థనీయమో లైంగికపరమైన వాంఛ కూడా అంతే సమర్థనీయం. ఆకలేసినట్టు మనం తినాలి. లైంగికమైన వాంఛ కలిగిందంటే దాన్ని తృప్తిపరచాలి. బాగుంది కదా ఈ వాదన? ఈ వాదిస్తున్నాడు పౌలు. అంటున్నాడు, దేవుడు దానిని వాటిని నాశనం చేయను. భోజనాన్ని నాశనం చేస్తాడు, నీ కడుపును నాశనం చేస్తాడు దేవుడు. దేహము జారత్వం నిమిత్తము కాదు. ఈ బాడీ ఉన్నది, ఆహారము ఆకలి ఎలాగో లైంగికపరమైన ఆకలి కూడా అంతే అనుకుంటూ అంటున్నాడు, ఈ దేహము వ్యభిచారము నిమిత్తము కాదు. కాకుండా దేహము దేని కొరకు? ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ఈ దేహాలు ఎవరి కొరకు చేయబడ్డాయి? ఆ బాడీస్ వర్ మేడ్ ఫర్ ద లార్డ్ అండ్ ద లార్డ్ కేర్స్ అబౌట్ ఆ బాడీస్. ఈ దేహము దేవుని కొరకు చేయబడింది. ఇంకా ముందుకు వెళ్తే మనం చూస్తాం దేహం ఎందుకు కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేహాన్ని గురించి ఆయన పట్టించుకుంటున్నాడు, మన ఆకలిని పట్టించుకుంటున్నాడు. మామూలు కడుపుకు ఆకలి, అలాగే లైంగికపరమైన ఆకలిని కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. చూడండి సార్, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఇది. అందులో భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నాను నేను. అధ్యాయం, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. అని ఇక నీ పర్స్పెక్టివ్, నీవు చూసే విధానం చీకటైతే అంత చీకటై, నీ పర్స్పెక్టివ్, నీ దృష్టి వెలుగ్గా ఉంటే అంత వెలుగ్గానే కనబడుతుంది. ఇవన్నీ వివరించిన సమయం లేదు కానీ ముందుకు వెళ్తాను. ఇంకా అంటున్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించి. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. దేవుడు డబ్బు రెండు ఒక పక్కన పెడుతున్నారు. మీరు దేవునికి లేకపోతే డబ్బుకి, దేనికో ఒక్కరికే మీరు దాసులుగా ఉండాలి తప్ప దేవుడిని డబ్బు సమానంగా మీరు చూడలేరు. అయితే దేవుడు మీకు దేవుడు, లేకపోతే డబ్బు మీకు దేవుడు. కనుక జాగ్రత్త. మనం కలిగి ఉండవలసిన దేవుణ్ణే దేవునిగా కలిగి ఉండాలి తప్ప డబ్బును మన దేవునిగా కలిగి ఉండకూడదు అని చెబుతూ అంటున్నాడు. అందువల్ల నేను మీకు చెప్పినది మనకి, ఏమి తిందుమో, 25వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, లేకపోతే మీ బాడీ గురించి, మీ దేహాన్ని గురించి, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్పి, ఆకాశ పక్షులను చూడండి,
అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకుని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చిందించడం వల్ల సరిగ్గా ముందుకు వెళ్తాయి అంటున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతి గురించి చింతించను. ఏనాటికి ఆనాటికి చాలును. ప్రభు అంటే మీ అవసరతలు తీర్చే బాధ్యత నాది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని మీరు ఆలోచించవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు. దాని కొరకు మీరు ధనాన్ని దాచుకోవలసిన పని లేదు, ఇంకెక్కడెక్కడో దాయవలసిన పని ఇంత మాత్రం కూడా లేదు. మిమ్మల్ని పోషిస్తున్నాను నేను. ఆయన నమ్మిన వారు వాక్యంలో మనం చూస్తాం, సింహ పిల్లలకైనా లేముండవచ్చు, ఆకలి ఉండవచ్చు, కానీ దేవుని నమ్మిన వారికి లేముండదు. మనం ఎవరు కూడా పస్తూ ఉండవలసిన అవసరం మనకి ఉండదు. దేవుని బిడ్డలుగా దేవుడు ఇస్తున్న మినిమం గ్యారంటీ ఆహారము తప్పనిసరిగా మనకి ఇస్తాడు. అదే విధముగా మనం చూసినట్లయితే లైంగికపరమైన వాంఛ తీర్చబడడానికి కూడా దేవుడు దానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అది ఏదనగా దేవుడు వివాహము అనే వ్యవస్థను స్థాపించాడు. అది ఆది కాండములోనే. ఆది కాండము చూస్తాం, దేవుడు అనేక వృక్షాలు ఏర్పాటు చేసే ఫలాలన్నీ కూడా మీకు ఆహారం, మీ కడుపుకు భోజనం, అది మీరు తిని బ్రతకండి. అందులో జీవవృక్షం కూడా ఉంది. ఆ వృక్ష ఫలాన్ని తింటే వారి నిత్యత్వానికి జీవించి ఉండేవారు. అయితే వల్ల అడంటున్నాడు. తర్వాత వెంటనే ఆదాము ఒంటరిగా ఉండే మంచిది కాదని చూసి వానికి సాటి అయిన సహాయం చేసి వానికి వివాహం చేశాడు. మనిషిలో ఉన్న లైంగిక కోరికలు తీర్చబడ్డానికి పురుషునికి స్త్రీ, స్త్రీ కొరకు పురుషుడిని దేవుడు ఏర్పాటు చేస్తాను, మనవి చేస్తున్నాను. అది వివాహం అనే వ్యవస్థలో దేవుడు చేశాడు. అయితే వివాహ బంధమందు కాకుండా లైంగికపరమైన కలయిక అది పాపం. సెక్స్ విదిన్ ది బౌండరీస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ హోలీ. వివాహం అనే చట్రములో భార్య భర్తల మధ్య జరిగే లైంగికపరమైన క్రియ అది పరిశుద్ధమైనదిగా దేవుని వాక్యము చెబుతా ఉంది. అది పాపము కాదు. కొంతమంది అదే జన్మ పాపని భావిస్తూ ఉంటారు. జన్మ పాపని దానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అది పాపము కాదు, ఇంకా అది పరిశుద్ధమైనది. అయితే భార్య భర్త వివాహం అనే బంధములో కాకుండా మరి ఎక్కడ ఎవరితో కలిసినా అది పాపము, అది వ్యభిచారము, దానికి శిక్ష ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఎంత శిక్ష అనగా దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకునే శిక్ష. వివాహ బంధములకు వెలుపల జరిగించే లైంగికపరమైన క్రియ ఏదైనా సరే అది పాపం. అంటున్నాడు, మన దేహము క్రీస్తు కొరకు, క్రీస్తు దేహము కొరకు. అవర్ బాడీ ఈజ్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అండ్ మన దేహము క్రీస్తు కొరకు మాత్రమే కాకుండా మన దేహమే క్రీస్తు. 14 వచ్చి అనుకుంటాను 6వ అధ్యాయం. దేవుడు ప్రభువును లేపిన ప్రభువులను కూడా మీ దేహములు క్రీస్తులకు అవయవములై ఉన్నవి అని మీరు 15 వచనం. మీ దేహములు క్రీస్తులకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. మళ్ళా ప్రశ్న వేస్తున్నాడు. కొరింథీ సంఘానికి మీరు అంత తెలిసిన వారు క్రైస్తవులు కదా అని వారు కొత్తగా బోధించుకొని మీకు తెలుసు కదా. ఏమిటి మీకు తెలుసు? మీ దేహములు క్రీస్తునకు అవయవములని మీరు ఎరుగురా. మీకు తెలుసు కదా, మీకు జ్ఞాపకం లేదా? మీరు ఎరుగరా? క్రీస్తుకు అవయవాలు మీరు. తర్వాత నేను క్రీస్తుకు అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? పురుష వేశ్యలు, పురుషులితరులకు అందుబాటులో ఉండే వ్యక్తి అతను ఈ దేహాన్ని, దేవుని యొక్క పరిశుద్ధమైన దేహాన్ని, దేవుని యొక్క అవయవాలను తీసుకువెళ్ళి వేశ్యలతో నేను కలుపుతానా? పాపం చేస్తానా? అది ఎంత మాత్రమును తగదు అని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పాను, దేవదాసీలు అనగా దేవాలయానికి సమర్పించుకున్న కన్యకలను వారు కొంతమంది చిన్న వయసులోనే వారు కేటాయించేస్తారు. వారి జీవితం అంతా కూడా అక్కడున్న పూజారులకు, వస్తున్న భక్తులకు, వారందరి యొక్క లైంగికపరమైన కోరికలు తీర్చడమే వారి యొక్క పని. ఆ పని కొరికే వారిని కేటాయించి వదిలేస్తారు. కానీ కొరింథీలో చాలామంది అలాంటి వారు ఉన్నారు. కనుక ఆ సమాజంలో అది ఒక విధంగా చెప్పాలంటే వారి దేవుని ఆరాధించడంలో ఒక భాగముగా వారికి ఉండేది. కానీ క్రైస్తవులైన తర్వాత మీరు మరలా తిరిగి ఆ రకమైన పనులు మీరు చేస్తే, మరలా వేశ్యల దగ్గరికి వెళితే అది పాపం, దాని శిక్ష ఉంది అని చెబుతుంటున్నాడు. అది వేశ్యతో కలుసుకున్నవాడు 16వ వచనం, దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. మోషే ఎక్కడ చెప్పాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలు
అవ్వను తయారు చేసి ఆదాము తీసుకువచ్చినప్పుడు ఆదికాండం 2:24 అంటున్నారు, మొట్టమొదటి వివాహంలో ఆ మాట రాయబడింది. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. వారిద్దరూ ఒకటిగా ఉంటారు. కానీ ఇక్కడ వ్యభిచారం చేస్తున్నప్పుడు పురుషుడు ఒక స్త్రీతో వ్యభిచార సంబంధాలు ఉంటే వారిద్దరూ ఒకటవుతున్నారు, వారిద్దరు ఏకమవుతున్నారు, ఏక శరీరం అవుతున్నారు. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. రక్షించబడిన మనము ప్రభువుతో కలుసుకుని ఏకాత్మగా ఆయనతో ఉన్నాం. అలాంటి మనము ఇంకొక అన్యురాలతో లేదా వ్యభిచారంలో జీవిస్తున్న వ్యక్తితో మనము కలిస్తే మన దేవుణ్ణి అవమానపరిచినట్లు, దేవుని శరీరాన్ని తీసుకుని వెళ్ళి వేశ్యతో మనం కలిపినట్టు, వేశ్యతో ఏకమైపోయినట్లు అనే జాగ్రత్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోడి. గమనించండి మాట. జారత్వానికి ఏం చేయాలి? కొంతమంది అంటారు నాకేం పర్వాలేదని, గొప్ప నిగ్రహ శక్తి. అబ్బా, గొప్ప నిగ్రహ శక్తి. నేను ఎంతమంది ఉన్నా సరే, నా చుట్టూ 10 మంది ఆడవాళ్ళు ఉన్నా సరే నేను కంగనండి. కాదండి, అది అబద్ధం. అది ఏదో సమయంలో తప్పనిసరిగా లొంగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక జారత్వము జరిగే పరిస్థితి మీకు కనబడితే సామెత గ్రంథం చదువుకుంటే చాలా శ్రేష్టంగా అక్కడ రాస్తాడు. అవన్నీ వివరించడానికి సమయం లేదు. జారత్వానికి ఏం చేయాలి? దూరముగా పారిపోవాలి. ఆ రకమైన వాసన, ఆ రకమైన వాతావరణం కనబడితే మనం చేయవలసిన పని ఫ్లీ, దూరంగా పారిపోవాలి. రన్ ఫ్రమ్ సెక్షువల్ సిన్. ఎలా పరిగెత్తాలి? ఉదాహరణకి ఇవాళ ప్రార్థన చేస్తాం. జోసెఫ్, బైబిల్లో జోసెఫ్ ఎలాంటి వాడు? ఏం చేస్తాడు? యోసేపు ఏమయ్యాడు? పోతీఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. దీనంతని కూడా పోతీఫర్ భార్య సెటప్ చేసింది. ఎలా సెటప్ చేసింది? సావుకులందరినీ కూడా పంపించేసింది, ఇల్లు ఖాళీగా ఉంచింది. ఒక్కడే వస్తే ఈ టైంకి తను వస్తాడు తప్పనిసరిగా తెలుసు. ఆ టైంకి వచ్చే సమయానికి తను పట్టుకొని ఆమె అతను బలవంతం చేస్తూ ఉన్నప్పుడు యోసేపు చేస్తున్న పని, ఆ వస్త్రం పట్టుకుంది ఆమె. ఆ వస్త్రాన్ని వదిలేసి దిగంబరంగా పారిపోయాడు. ఆ వస్త్రాన్ని పట్టుకొని మోసం చేసింది ఈమె. నన్ను పాడు చేయడానికి వచ్చాడు అని చెప్పి అతని మీద చేయని నేరాన్ని మోపి అతని చెరసాలు పంపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తే అన్యాయమే గెలిచింది, న్యాయం ఓడిపోయింది, నీతి గెలవలేదు, ఎవడు పట్టించుకోలేదు అనుకుంటాం. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలు చూస్తే ఆ దేశానికి అంతటికీ ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. అవునా? ఫరో తర్వాత ఫరో అయ్యాడు యోసేపు. ఎందువలన? వ్యభిచారము నుండి ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. అదే ఇంకెవరైనా సరే తక్కువ స్థాయి గల క్యారెక్టర్ స్వభావం ఉన్నవారు ఇది మంచి అవకాశం. యజమానిని చంపేయచ్చు. చూస్తున్నాం కదా, అక్రమ సంబంధాలతో భర్తనే చంపేస్తున్న పరిస్థితి. వారిద్దరు కలిసి పోతీఫర్ని చంపేయచ్చు, ప్లాన్ వేయచ్చు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. దేవుని బిడ్డమైన మనం అలాంటి వారము కాకూడదు. మన మాదిరి యోసేపు, మన మాదిరి ప్రభు, మన మాదిరి బైబిల్లో ఉన్న భక్తులు, వారి యొక్క శ్రేష్టమైన జీవితాలు. కొంతమంది మాదిరి ఏం తీసుకుంటారో తెలుసా? ఎక్కువ మంది భార్యలు ఉన్నవారు, 2-3 భార్యలు ఉంటే దావీదుకి ఎంతమంది భార్యలు తెలుసా? సొలొమోనుకి ఎంతమంది భార్యలు మీకు తెలుసా? తెలిస్తే వాళ్ళు చేస్తే లేదు, నేను చేస్తే తప్ప, నీకెందుకు వాళ్ళ సంగతి? వాళ్ళు ఎన్ని దెబ్బలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో బైబిల్ జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది మనకి. ఎవరి గురించో ఎవరితోనో పోల్చుకుని వాళ్ళకంటే నేను నీతిమంతులు అనుకుంటే నీకంటే బుద్ధిహీన మరొకరు లేరు. ఫూలిష్నెస్ అది. ఇక్కడ అడుగుతున్నది, నిన్ను నీవు పరీక్షించుకో, జాగ్రత్తలు దూరంగా పారిపో. ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, అంతకంటే ఎక్కువ చేసుకుంటే మీ కర్మ. భూలోకంలోనే నరకాన్ని రుచి చూస్తారు, ఆ నరకాన్ని మళ్ళీ తర్వాత సంపూర్తిగా అనుభవిస్తారు. ఏది కోరుకుంటారు? పరలోకపు రుచిన లేదా నరకము యొక్క రుచిన తాత్కాలికంగా ఆనందమే, క్షణమాత్రం ఉండే సంతోషం. అది నిప్పు, అది వస్త్రములు వేసుకుంటే కొంతసేపు కాలుతుంది, కాలిపోదు, ఉండదు. అది దాయిలేవు, నిప్పును దాయిలేవు, కాల్చేస్తుంది, మన జీవితాలు కాల్చేస్తుంది. జాగ్రత్త, దూరముగా, జాగ్రత్తలు దూరంగా పారిపోడు. మనుషులు చే ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరములకు హానికరముగా పాపం చేస్తున్నాడు. మిగతా పాపాలు ఇవన్నీ కూడా శరీరానికి వెలుపల జరుగుతున్నాయి.
కానీ జారత్వం శరీరం అంతటితో మీరు చేస్తున్నారు, అది లోపల నీలో కార్యాన్ని చేస్తుంది. అనగా లోపల నిన్ను అవతల వ్యక్తితో ఏకం చేస్తుంది, ఒక స్పిరిట్గా నిన్ను చేస్తుంది. ఆ బంధము తెంచుకోలేని బంధం అయిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. ఆ రకమైన సంబంధాల వల్ల మన శరీరానికి హాని. రోమపత్రిక మొదటి అధ్యాయంలో చెప్పిన ఆ 2వ భాగం 15 తర్వాత అనుకుంటాను, అక్కడ చదివితే దానివల్ల కలిగే పరిణామాల పరిస్థితులు మనం అక్కడ చూస్తాం. సొంత శరీరానికి మనకు మనమే హాని చేసుకుంటున్నాం. కొద్ది కాలం సంతోషం, క్షణం ఉండే సంతోషం కొరకు జీవితాన్ని, నిత్యత్వాన్ని మనము పాడు చేసుకుంటాం. వింటున్నారా నా మాట? లేకపోతే ఇది మాకెందుకు ఏం చెప్తాను అనుకుంటున్నారా? మీరందరూ పరిశుద్ధులు, ఏ పాపం మెరిగిన వారు. నేను చెప్తున్న మాట మీకు ఏం అర్థం అవ్వట్లేదు కదా? ఏమర్రా ముసుగులో మీ ముఖాలు నాకేం కనపడటం లేదు. అవునంటున్నారు, కాదంటున్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి. నా దేహం అనే హక్కు మనకి ఎవ్వరికీ లేదు. ఇది నాది కాదు. మనం విలువ పెట్టి కొనబడ్డాం. ఏ విలువది? యేసుక్రీస్తు యొక్క ప్రాణం. ఆయన తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. కనుక మనం ఇప్పుడు స్వతంత్రులము అయినప్పటికీ మనము ఆ స్వాతంత్ర్యం ఎలాంటి స్వాతంత్ర్యం అనగా ఆయనకు అమ్మబడిన వారము. తర్వాత ఇంకా ఏమిటంటే, ఎందుకు ఆయన కొనుక్కున్నాడు మనల్నంటే, మీ దేహములు దేవుని పరిశుద్ధాత్మక ఆలయములు ఉన్నవని ఎరుగరా? అంటే దేవుడు మనలో నివాసం ఉంటాడు. ఆయన ఆలయాలు ఆయన మనలో నివాసం ఉంటాడు. ఆయన టెంపుల్స్, ఆయన మందిరాలు. కనుక ఈ దేహముతో ఎలా జీవిస్తావో జాగ్రత్త అని చెబుతూ ఇంకా అంటాడు, లైంగికపరమైన పాపం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ సిన్ అగేన్స్ట్ యువర్ ఓన్ బాడీ. 19వ వచనం అంటాడు, చూసాం. తర్వాత 7వ వచనం చూస్తే 7వ అధ్యాయం, ఇక్కడ నుండి వివాహాన్ని గురించి రాశాడు. ఇది చాలా శ్రేష్టమైన ఉపదేశ భాగం అని మనవి చేస్తూ ఉన్నాను. 7వ అధ్యాయం మొదటి నుండి 11వ 7వ అధ్యాయం అంతయు కూడా చూసినప్పుడు చాలా శ్రేష్టమైన భాగం ఇది. అయితే మీకు ఒక విభజన కోసం దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఈ యొక్క 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం అంతా, 7వ అధ్యాయము తర్వాత 8 కాకుండా 9వ అధ్యాయము అలాగే 10 ఇవన్నీ కూడా చదువుకొని రావాల్సిన మనవి చేస్తూ ఉన్నాను. అది 7వ అధ్యాయము మొదటి 11 వచనాలు. క్రిస్టియన్స్ మ్యారీడ్ టు క్రిస్టియన్స్, క్రైస్తవులు వివాహం చేసుకున్నప్పుడు ఎలాగూ అనేది అక్కడ రాశాడు. తర్వాత 7వ అధ్యాయం 12 నుంచి 24 వరకు రాయబడిన మాట ఎదురుగా, క్రైస్తవులు వారు రక్షించబడక మునుపు, వారు ఇంకా అన్యులుగా ఉన్న ప్రభుని ఎరగక మునుపు, వారు ఒకవేళ అన్యులైన వారు వివాహం చేసుకొని ఆ తర్వాత వీరు క్రైస్తవులు అయితే ఈ క్రైస్తవ వ్యక్తి అన్యుడైన వ్యక్తితో ఎలా జీవించాలి అనేది 12 నుంచి 24 వరకు రాశాడు. ఆ తర్వాత 25 నుంచి 40 వరకు, ఒకవేళ మీకు ఇంకా పెళ్లి కాలేదా, పెళ్లి గురించి ఏం ఆలోచించాలి అనేది అక్కడ రాశాడు. ఆ తర్వాత 36, 37 వచనాలు చూసినట్లయితే రాసిన మాట ఏదనగా, మీకు వివాహం నిశ్చయమైందా, ప్రధానమైందా, వివాహం చేసుకున్న నిశ్చితగా పలానా స్త్రీ పలానా పురుషుడు అని నిర్ణయించుకున్నారా, అయితే అప్పుడు ఎలా ఉండాలి అనేది అక్కడ రాశాడు. చివరిగా 39, 40 వచనాలు చూసి చెప్తున్న మాట ఏదనగా, వివాహం అనేది ఒక జీవితకాలం. ఒకరు బ్రతికుంటాడుగా, ఎవరు బ్రతికున్నా సరే ఆ వివాహ బంధువులు బయటికి వెళ్ళడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు. ఒకవేళ భర్త చనిపోతే మళ్ళా విధవరాలు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదనంటే, చనిపోతే చేసుకోవచ్చు. అదే భర్త ఉంటుండగా విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవడం కుదరదు, పాపం అది. అయితే విడాకులు కూడా దేనికి కేటాయించారనంటే, అది వ్యభిచార సంబంధమైన పాపములో ఆ వివాహ బంధువుల వ్యక్తి ఉన్నట్లయితే అప్పుడు వ్యభిచారం విడాకులు అనుమతించబడ్డాయి. కానీ ఒకవేళ భర్త చనిపోతే నీ వివాహం చేసుకోవచ్చు. అది వివాహం చేసుకున్నప్పుడు ఎవరిని చేసుకోవాలి? మరలా క్రీస్తునందే. నేను ఇవన్నీ వచ్చేవారు మాట్లాడతాను. జాగ్రత్తగా సిద్ధపడరండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రాథమికమైనది.
కానీ దీన్ని ఎక్కువ మంది మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ అంశం అందరికీ ఇష్టపడదు. అంటే మీ ఇష్టానుసారం మీరు జీవించవచ్చు అని చెప్తే ఎవరు దానికి బాధ పట్టించుకోరు. కానీ ఇది ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఎలాగ ఉండాలి, మన కుటుంబాలు ఎలా కాపాడుకోవాలి, ఇది ప్రాముఖ్యం. లైంగికపరమైన వాంఛ తీర్చుకోవడం. తర్వాత రెండవ భాగం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 11 అధ్యాయం వరకు ఉన్న భాగం విగ్రహారాధన గురించి. ఇది కూడా మన సంఘానికి చాలా ప్రాముఖ్యం, మన సంఘానికి చాలా అవసరం. కనుక అందరూ ఈ వారం వింటున్న వారు తప్పనిసరి రండి, వచ్చేవారు కూడా తప్పనిసరి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. వినని వారికి దయచేసి యూట్యూబ్లో ఇది అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మన సంఘాన్ని తెలియచెప్పడం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మీరు ఇంకోసారి వినవచ్చు. ఒక్కోసారి ఆరాధనలో వింటున్నప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, మనం వేరేగా వింటే ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇదేదో నా గొప్పతనం కోసం, నా పాపులారిటీ కోసం ఈ మాటలు చెప్పడం లేదు. మనందరి క్షేమం, మన భవిష్యత్తు, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెబుతా ఉన్నాను. ఇంతవరకు మాట్లాడింది మీకు అర్థమైందా? వచ్చే వారం వస్తారా? వినడానికి సిద్ధపడి రండి, ఆలోచించుకొని రండి, ప్రార్థించండి, వాక్యాలు చదువుకొని రండి. నేను అపార్థములకు గురి కాకూడదని ఉద్దేశంతో వాక్యం స్పష్టంగా చదివి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక వచ్చే వారం 7వ అధ్యాయం మనం చూద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థించి ఉదయకాల ఆరాధన మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా ప్రభు, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినము కొరకు నీ స్తోత్రం ప్రభా. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాం, మేము స్తుతించాం, మిమ్మల్ని గణపరిచాము నాయన. నీ వాక్యంలో నుండి తండ్రి నాయన మేము స్వాతంత్రము చేసావు తండ్రి. నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన విడుదల, ఈ స్వాతంత్రం కొరకు వందనాలు. అన్నీ చేయడానికి మా హక్కు ఉందని భావించి నాయన క్రైస్తులైన వారు చాలామంది ప్రభు నీ వాక్యములకు దూరంగా నీకు విరోధముగా ప్రవర్తిస్తూ నాయన నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, కనికరించండి. జ్ఞాన హృదయం మాకు దయచేయండి తండ్రి. ఏదో తండ్రి ఆవేశంతో ఏదో భక్తి అనుకోవడం కాక నాయన, మా ఈ భక్తి తండ్రి జ్ఞానపూర్వకంగా వివేకము గలదై నీ వాక్యాన్ని అనుసరించినదై ఉండగలిగిన సహాయమును, ఆశీర్వాదాన్ని ప్రభు మీరు మా దయచేయమని ప్రతిమాలుకుంటూ ఉన్నాం. ప్రభు సంఘం అంతటి మీరు ఆస్వాదించండి. ప్రతి బిడ్డకు జ్ఞాన హృదయం దయచేయండి. ఎవరు కూడా తండ్రి నాయన అక్రమ సంబంధాల్లో, వ్యభిచార సంబంధాలు, లైంగికపరమైన పాపములో మేము ఎవరు పడకుండా యవ్వన బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తన మా జీవితాలు కాపాడుకుంటూ నాన్న మా దేహమును మీ ఆలయములని గ్రహించిన ఆయన ఈ ఆలయములు పరిశుద్ధంగా పవిత్రంగా మేము కాపాడుకుంటూ సహాయం దయచేయండి. ప్రభు నీకు వందనాలు. నీ నామబెడతమని కానుకలు మీరు దీవించండి. ధనముని ఘనమైన సేవలో ప్రయోజనపరుచుకుని ఇచ్చిన ప్రతి విడిపోయిన వాక్యానుసరమైన ఆశీర్వాదాన్ని మీరు కృమరించవలసి ఎవరి వారిని మీరు దర్శించగల స్తోమత, ప్రేరణ, మనస్సు వారికి అనుగ్రహించండి తండ్రి. భవిష్యత్ అంతే ప్రతి అవస్థ, ప్రతి పరిస్థితిని తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుని వారమంతలో మీ సహాయం మాకు అనుగ్రహించవలసి బ్రతమాలుకుంటూ తండ్రి. ఈ వాక్యం ప్రతి హృదయం మందు తండ్రి నేను శ్రేష్టంగా పనిచేయగల ఆశీర్వాదాన్ని, మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. మెత్తన చేయబడి గుండెలు గలవారే ప్రతి ఒక్కరి వాక్యాన్ని స్వీకరించడానికి లోబడి జీవించగలిగిన ఆశీర్వాదాన్ని ప్రభు మీరు దయచేయమని బ్రతమాలకుంటూ సంఘం అంతటిపై నీ ఆశీర్వాదాలు కృమరించవలసి పెట్టుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము సన్నిధి కూడా మనకు ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.